నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ మధ్య నాకు కంటి సమస్య వచ్చిందండి. కంటి నరాలు వాచిపోతున్నాయి అన్నమాట. ఎటువైపుకి తిరిగి పడుకుంటే అటువైపు కన్ను నీరు పట్టినట్టుగా, అంటే కంటి కింద నరాలు నీరు పట్టినట్టుగా అట్లా అయ్యి ఇబ్బంది పెడుతుంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఒక 3 సూత్రాలు చెప్పారండి కంటి ఆరోగ్యానికి. ప్రతిరోజు వీలైనన్ని ఎక్కువ కూరగాయలు, పండ్లు తినాలటండి. పచ్చిగా తినగలిగేవి పచ్చిగా తింటాము. పచ్చిగా తినలేని వాటిని కనీసం మిక్స్డ్ వెజిటబుల్ కర్రీస్ లాగా వండుకోమన్నారు. అది ఎన్వి అయినా, అంటే నాన్ వెజ్ వండినా లేదా వెజిటబుల్స్ అయినా సరే, ఒకే కూర ఏదో పులుసు కూర అట్లా కాకుండా ఒక పచ్చడి, పులుసు, సాంబారు అలా రకరకాలుగా, అంటే మరీ విందు భోజనంలో అన్నీ వండుకొని అవసరం లేదు. కనీసం ఒకటి కంటే ఎక్కువ కూరగాయలు ఉండేలాగా వండుకోమని చెప్పారండి. దానివల్ల కేవలం కంటి గురించి అయితే నేను వెళ్ళాను కాబట్టి చెప్పారు, కానీ కంటి సమస్యలనే కాదు, మొత్తం శరీరంలోని ప్రతి ఆర్గాన్ క్లీన్ అవుతుందండి. శరీరం పనిచేయడానికి కావలసిన మినరల్స్, విటమిన్స్ అన్నీ కూడా మనకు అందుతాయి అన్నమాట. అందువల్ల ఒకే కూర, ఒకే పులుసు, చారు ఇట్లా కాకుండా ఎక్కువ కూరలు వండుకోవడానికి చూడండి. కనీసం ఒకటి కంటే ఎక్కువ, అంటే ఒక వేపుడులాగా, ఒక పచ్చడిలాగా, సైడ్గా సాంబారు ఏది పెట్టుకున్నా సరే అలా ట్రై చేయండి. డాక్టర్ గారు చెప్పిన ఇంకొక సూత్రం ఏంటంటే పండ్లండి. అది కూడా రకరకాల పండ్లు తినాలట. సూర్యుడి నుండి వచ్చే ఆ సూర్యకాంతిలో ఏ రంగులు ఉన్నాయో, FGR మనకు తెలుసు కదా, 7 రంగులు, వాటిల్లో కనీసం 2-3 రంగులు ఉండేలాగా మనం తీసుకోవాలట పళ్ళు, జ్యూసులుగా కానీ పండ్లుగా కానీ. మరి పండ్లు కొనాలంటే చాలా డబ్బులు కావాలి కదా. ఒక ఇంట్లో 4 ఉన్నారంటే ఆ ఫ్యామిలీలో అందరూ జ్యూస్లో పండ్లు తినాలంటే అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి వెజిటబుల్స్తో జ్యూసులు చేయడం కూడా నేర్చుకోవాలండి. బీట్రూట్ కానీ, క్యారెట్, టమాటా, తర్వాత కీర, ఇట్లాంటి వాటితో జ్యూసులు తయారు చేయడం నేర్చుకుంటే ఒక 2 రోజులు ఫ్రూట్స్ తిన్నా, ఒక మిగిలిన రోజులు జ్యూస్లు లేదంటే వెజిటబుల్స్. ఇంట్లో 4 ఉంటే 4 టమాటాలు, ఒక 2 కీరాలు తీసుకుంటే హాఫ్ ముక్కలు, అంటే మీ శరీర తత్వానికి ఆయుర్వేదం చెప్పిన 3 తత్వాల్లో ఏ తత్వం మీ శరీరం అయితే దానికి పడే ఫ్రూట్స్, వెజిటబుల్స్ మనం తినాలి. కాబట్టి అలాగా మనం పరిశీలించుకొని ఏది మనకు సూట్ అవుతుందో అలాంటి పండ్లు, వెజిటబుల్స్ తినడానికి. కాబట్టి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు కొంచెం చెప్పిన 3వ సూత్రం ఏంటంటే, ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళైనా లేదా ఇంట్లో ఉండే ఆడవాళ్ళైనా, వ్యాపారం చేసేవాళ్ళైనా, ఎవరైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కళ్ళజోడు ధరించమన్నారండి. ఇంట్లో ఉండేవాళ్ళు సహజంగా సిగ్గుపడతారు. ఇంట్లో ఉండేవాళ్ళు ఏంటండి, 25 సంవత్సరాల నుండి జాబ్ చేస్తున్నా నేను ప్రతిరోజు బయటకు వెళ్ళి, అంటే బైక్ మీద జర్నీ చేస్తున్నప్పటికీ నేనే కళ్ళజోడు కొనుక్కోలేదండి. అది పెట్టుకోవడానికి సిగ్గుపడి, అంటే కుటుంబంలో అత్తగారు, బావగారు, మరుదులు వీళ్ళు ఉంటారు, లేదా ఇరుగు పొరుగు వారు, లేదా మనతో పనిచేసే కొలీగ్స్, వీళ్ళందరూ ఏమనుకుంటారో అని కూలింగ్ గ్లాసెస్ వాడడానికి నేను సిగ్గుపడేదాన్నండి. నాకు కంటి సమస్య చాలా రోజుల నుండే ఉంది. అంటే ఒక సంవత్సరం నుండి నేను ఇబ్బంది పడుతున్నాను. అయితే టీచర్స్కి సహజంగా ఉండే సమస్య ఏంటంటే 2 సమస్యలు ఉంటాయండి. ఒకటి ఈ తలనొప్పి, పిల్లలతో అరిచి, అంటే పిల్లల గోలకి. రెండవది ఆ చాక్ పీస్ డస్ట్ మా తల మీద పడిపోవడం వల్ల సహజంగానే కొంచెం తల జుట్టు త్వరగా తెల్లబడడం కానీ, లేదంటే ఈ కంటి సమస్యలు మమ్మల్ని వేధిస్తూ ఉంటాయన్నమాట. అందువల్ల సరేలే, మన వృత్తికి సంబంధించిందే కదా, ఇలాంటి తలనొప్పులు, తెల్ల జుట్టు రావడం ఇవన్నీ సహజమే కదా అని నేను పట్టించుకోలేదండి. అయితే ప్రస్తుతం కంటి నల్లగుడ్డు దగ్గర చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు. అందుకని నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన దాదాపుగా నన్ను తిట్టారండి.
25 సంవత్సరాలు అసలు అంత పొల్యూషన్లో, ఇప్పుడున్న పొల్యూషన్ ఒకప్పుడు సంగతి వేరు. ఇప్పుడు కనీసం బయటకు వెళ్ళడం ఎందుకండి, ఇంట్లోనే మనం ఈరోజు ఇల్లు దులిపితే 2 రోజులకే ఇల్లంతా దుమ్ము దుమ్ము అయిపోతుందండి. టీవీలు, కంప్యూటర్లు, ఫ్రిడ్జ్లు మీరు ఎక్కడైనా చూడండి దుమ్మే కదా. మనం ఇంట్లో ఏ వస్తువు చూసినా దుమ్ము అయిపోతుంది. ఒకప్పుడు సంక్రాంతి అట్లా దులుపుకునేవారట, ఇప్పుడు రోజు దులిపిన దుమ్మే అండి. అందుకని డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే, అది పల్లెటూరులో ఉండి ఏదైనా పనికి వెళ్ళే వాళ్ళైనా, జాబ్స్ చేసేవాళ్ళైనా, ఎవరైనా సరే ఇంటికి రాగానే వెంటనే స్నానం చేయాలటండి. కనీసం స్నానం చేయడం కుదరకపోతే మొహానికి ఏదైనా ఫేస్ ప్యాక్ లాంటిది వేసి, టైం ఉంటే ఒక పావు గంట, టైం లేకపోతే కనీసం ఒక 5 నిమిషాలైనా సరే ఒక హెర్బల్ పౌడర్తో పసుపు కలిపింది కానీ ఏదైనా సరే అది మొహానికి ప్యాక్ లాగా వేసి ఆ తర్వాత శుభ్రంగా కడిగేసుకొని తుడుచుకోవాలండి మెత్తగా. ఇంకొకటి పెద్దవాళ్ళల్లో ఉండేది ఏంటంటే, నా వయసు వాళ్ళల్లో, చిన్నపిల్లలకైతే సరే కానీ నాకెందుకులే ఈ షోకులన్నీ అనుకొని వాళ్ళు దాన్ని అదేదో అందానికి సంబంధించిన ప్రక్రియలాగా చూసి ఇవన్నీ నాకెందుకు అని వాళ్ళు అలాగే ఉండిపోతారు. కానీ ఏ ఏజ్ వాళ్ళైనా కంటి ఆరోగ్యం కోసం తప్పనిసరిగా ముఖం కడుక్కొనే పడుకోవాలండి. అది మనకి ఎంత అలసిపోయి వచ్చినా సరే ఇది తప్పనిసరి అని డాక్టర్ గారు చెప్పారు. ఆయన చెప్పిన వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే, ఒకరోజు ఒకటే వెజిటబుల్ కాకుండా రకరకాలవి, అవి కూడా రకరకాల రంగులున్నవి పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. అయితే ఎవరైనా జెంట్స్ కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే దయచేసి మీ భార్య మిమ్మల్ని స్పెట్స్ అడిగితే వాళ్ళని తిట్టడం, నీకు చాలా ఏమిటంటారు షోకి ఎక్కువైపోయింది అది ఇది అని చెప్పేసి వాళ్ళని తిట్టి బాధ పెట్టకుండా, వాళ్ళు హౌస్ వైఫ్ అయినా ఎంప్లాయ్ అయినా మీరు అర్థం చేసుకొని పొల్యూషన్ బారి నుండి వాళ్ళు బయటపడడానికి వాళ్ళకి స్పెట్స్ కొని పెట్టండి. అది నిత్యావసరం అయిపోయిందండి. చాలా వస్తువులు గతంలో ఎవరికో రేర్గా ఉండేవి, ఇప్పుడు మనకి నిత్యావసరాలు ఎలా అయిపోయాయో మొబైల్, కంప్యూటర్ లాగా ఈ స్పెట్స్ కూడా తప్పనిసరి అండి. వాళ్ళ ఇంట్లో ఉండి ఎప్పుడైనా బయటకు సరదాగా మీతో గుడికో ఎక్కడికైనా వస్తున్నా సరే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అది ఇది అని మీరు అనుకోకుండా మీ భార్యకి లేదా మీ తల్లికి, పిల్లలకి ఈ స్పెట్స్ కొనిపెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే మరింతమందికి యూట్యూబ్ ఈ వీడియోని రికమెండ్ చేస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోస్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. శ్రీమాత్రే నమః.